ఈరోజు నేను మా బ్రేక్ఫాస్ట్లోకి ఎగ్ దోశ వేశాను. ఫస్ట్ దోశ కోసం దోశ పిండిని ఒక గరిటెడు వేసి దోశ వేసిన తర్వాత దాని మీద కారం, వెల్లుల్లి, ఉప్పు దంచిపెట్టినటువంటి వెల్లుల్లి కారాన్ని వేసి దోశ అంతా కూడా స్ప్రెడ్ చేశాను. దాని తర్వాత 2 ఎగ్స్ బీట్ చేసి ఆ దోశ మీద వేసాను. వేసి ఆ దోశ కొంతసేపు మిడిల్ ఫ్లేమ్లో కాలనివ్వాలి. ఎగ్గు, వెల్లుల్లి కారం అంతా దోశకు పట్టేటట్టుగా గరిటతో చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేయాలి. దోశ కాలిందో లేదో చెక్ చేయడానికి ఆ విధంగా ట్రై చేస్తున్నాను. ఇంకా కాలాలి. కాలిన తర్వాత దాన్ని తిరగేసాను. ఇంకొంతసేపు ఉంచితే మనకి ఎగ్ దోశ రెడీ. ఇటువైపు సమంగా కాలేదని మళ్ళీ తిరగేసాను. రెండో వైపు కూడా బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను.